సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? రాఘవరెడ్డి. సార్ సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటనేసి మీరు ఇదనుకోండి సార్, మీకు షుగర్ కానీ ఉంది ఉంటనేసి చెప్పింది సార్. ఏం చేయాలనుకోండి సార్? షుగర్ వల్ల వేరు 2 years ఉంది. 2 years ఉంది. 2 years షుగర్ ఉంది. మాత్రం బాగా కంటిన్యూ చేస్తాను. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ తీసుకునేది, అలాగే కంటిన్యూ చేస్తూ వస్తుంది. మళ్ళీ ఏదో మా బ్రదర్ చెప్పను అక్కడ శ్రీనివాసం వచ్చి టెస్టింగ్ ఏజ్ వచ్చేసి 66. సార్ సో ఇప్పుడు 2 years ఇంకా షుగర్ ఉంది కదా సార్, దాని ఇంకా మీరు హాస్పిటల్స్కి కన్నా అటెండ్ చేసినాయి కదా సార్? హాస్పిటల్స్కి కన్నా హాస్పిటల్కి ఏం పోదు, టెస్టింగ్ 1 or 2 months చెక్ చేసుకునేది, మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకునేది. యూస్ చేస్తారు. సో ట్యాబ్లెట్ యూస్ చేసినప్పుడు షుగర్ కంట్రోల్కి వస్తా ఉంటాయి సార్? ఏమైనా మామూలు నార్మల్గానే ఉంటాను, ఎక్స్ట్రా తక్కువ నార్మల్గా ఉంటుంది, ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటుంది. మనం మా బ్రదర్ చెప్పడం మన శ్రీనివాసం వచ్చేసి టెస్టింగ్ చేయించుకోవచ్చు. దాంతో చూసి మళ్ళీ మీ ట్రీట్మెంట్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా సార్. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా సార్, దానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా హెల్తీగా లేజీగా బాగుంది మేడం, యాక్టివ్గా ఉండాలి. దగ్గు ఏం లేదు, ఆయాసం ఉంది, ఆయాసం కూడా ఏం లేదు, ఇప్పుడు నార్మల్గా ఉంది, యాక్టివ్గా ఉండాలి. హ్యాపీగా ఉంది. కంటిన్యూ చేస్తుంది. మీరు చెప్పిన టైం ప్రకారం కంటిన్యూ చేసేసి చేస్తాము. నిర్ణయించుకోవాలి. షుగర్ ట్యాబ్లెట్ ఆ రోజు వెళ్ళిపోయాను. మన ట్రీట్మెంట్ తీసుకుని ఫస్ట్ రోజు వెళ్ళిపోయాను. షుగర్ ట్యాబ్లెట్ కూడా వాడుతూ ఉన్నారు? షుగర్ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ లేకుండానే మీరు మీ హెల్త్ని యాక్టివ్గా చేసుకొని మీరు కూడా యాక్టివ్గా బాగున్నారు. అందరూ ఇప్పుడు ఏమంటే ఫుడ్ తీసుకోమంటే పుస్తు అయిపోతావు, అది ప్రాబ్లం చెప్పారు. కానీ ఒక 4 days ఏమో కొంచెం ఇబ్బంది అయింది, ఏమంటే ఫుడ్ తీసుకోవడానికి. మళ్ళా సరాసరి ఆ 4 days కంటిన్యూ అయిపోయిందంటే మళ్ళీ ఫుడ్ మీదనే లోపం పోవాలి. ఇది చేస్తే సాగనేసి దీంతోనే పోతాం. మామూలు లెక్కల్లో పడిపోతాము, అట్లా ఇట్లా కొద్దిగా తీసుకో పర్వాలేదు. ఆ ఫీలింగ్స్ తీసుకోవాలని మా మిస్సెస్ చెప్పింది. కానీ నా బుద్ధి చెప్పేసి ఇది తరకారీ కంటే ఎక్కువ ఇస్తుంది, లేదు మినిమం తీసుకునేసి 200 grams ఇది తరకారీ, 100 grams చికెన్ కానీ మటన్ కానీ, లేదు 2 eggs, 3 ఏదో ఒకటి తీసుకుని హ్యాపీగా ఉండాలి మేడం. థ్యాంక్ యూ.